హాయ్ అండి, ఈరోజు మనం ఇడ్లీ కోసం పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొబ్బరి అండ్ పల్లీలు అండి. ఇవి కాస్త మంచిగా వేగించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేగాక చల్లారించి మిక్సీ పట్టుకుందామండి. ఇలా కొబ్బరి వేయడం వలన ఏంటి అంటే మనకు హోటల్ స్టైల్ టేస్ట్లో వస్తుందండి. సూపర్గా ఉంటుంది ఇలా కొబ్బరితో వేస్తే. ఓకేనా అండి, ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని మనం చల్లారించాక మిక్సీ పట్టుకుందామండి. పల్లీ చట్నీ మిక్సీ పట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు సామాన్లు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు అండ్ కరివేపాకు అండి పెట్టేసుకుందామండి. వేడి చేశాను. మన ఇడ్లీ రెడీ అండి పల్లీల చట్నీతో.